నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బిగ్ బాస్ సీజన్ 8 చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఫైనల్లీ గ్రాండ్ లాంచ్ చేశారు. అంటే ఎవ్రీ సీజన్ లో సింగిల్ గా అందరూ ఎంట్రీ ఇచ్చేవాళ్ళు. బట్ 8th సీజన్ కి వచ్చేసరికి పేరుగా ఎంట్రీ ఇచ్చారు. సో 14 కంటెస్టెంట్స్ వెళ్ళడం జరిగింది. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. సో బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ అయింది. 14 కంటెస్టెంట్స్ వెళ్ళడం, అది కూడా ఏంటి సింగిల్ గా కాదు, పేరుగా వెళ్ళారు. అంటే 7 పేర్స్ అని చెప్పుకోవాలి. సో 7 పేర్స్ వెళ్ళారు. సో అందులో మళ్ళీ మధ్యలో మూవీ ప్రమోషన్స్ కూడా జరిగాయి. సో రానా అండ్ నివేత మూవీ డైరెక్టర్ వచ్చారు 35ది. సో అనిల్ రావిపూడి లాస్ట్ లో వచ్చారు. మధ్యలో నాని వచ్చారు. సో ఏమంటారు, మీరు కూడా చూసారు కాబట్టి. సో గ్రాండ్ లాంచ్ అయింది. సో దీని గురించి మీరు ఏమంటారు? గ్రాండ్ లాంచ్ అంటే ఇంతకు ముందు సీజన్స్ అన్ని 7 సీజన్స్, ఫస్ట్ 2-3 సీజన్స్ బాగా ఉన్నాయి, కానీ ఆ తర్వాత బిగ్ బాస్ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. విమర్శలు ఎక్కువైనాయి. కొంచెం షో స్క్రిప్టెడ్ అని కూడా చాలా మంది భావిస్తున్నారు. స్క్రిప్టెడ్ అని అంటున్నారు. కొంతమంది ఏమో కొంచెం వల్గారిటీ ఎక్కువైంది అన్నారు. రకరకాలుగా నెగిటివ్ టాక్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు అది ఇంకా మనం ఆ తగ్గిన క్రేజ్ ని ఇంకా క్యాష్ చేసుకోవాలి, దాన్ని మనం బూస్టప్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు పేర్స్ గా హౌస్ లోకి పంపించడం జరిగిందేమో అనుకోవాలి మనం. ఇంతకు ముందు ఇప్పుడు సింగిల్ గానే ఎంట్రీ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇద్దరిని ఒక పేరుగా చేసి, ఒక జెంట్ ఒక లేడీ పేరుగా చేసి, అట్లా 7 పేర్స్ 14 మెంబర్స్ ని 7 పేర్స్ గా చేసి లోపలికి పంపారు. సో మరి ఫస్ట్ యష్మి అండ్ నిఖిల్ పేరు వెళ్ళారు. సో ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులు. ఆల్మోస్ట్ 14 కంటెస్టెంట్స్ లో చూసుకుంటే మాక్సిమం ఎక్కువ సీరియల్ అంటే ఆర్టిస్టులు మాత్రమే ఎక్కువ ఉన్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇద్దరు ముగ్గురే ఉన్నారు. అంటే లైక్ బేబక్క ఇన్ఫ్లుయెన్సర్ అండ్ అఫ్రీది కూడా ఇన్ఫ్లుయెన్సరే అండ్ ఒక డాన్సర్ ఉన్నారు. సో మోస్ట్ గా కంటెస్టెంట్స్ లో సీరియల్ ఆర్టిస్టులే ఎక్కువ ఉన్నారు. సో ఏమంటారు దీని గురించి? మీకు ఫస్ట్ సీజన్, సెకండ్, థర్డ్ సీజన్స్ లో మంచి ఫెమిలియర్ ఫేసెస్, మన మూవీస్ లో సింగర్స్ కానీ యాక్టర్స్, అట్లా మూవీస్ లో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి థర్డ్, ఫోర్త్ సీజన్ వరకు బాగా ఉన్నారు. ఆ తర్వాత ఈ క్రేజ్ తగ్గడం వల్ల ఇంకా పెద్దవాళ్ళని కన్సల్ట్ అయినా వాళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనబడట్లేదు బిగ్ బాస్ కి. అందుకని ఇట్లా ఈ సీరియల్ యాక్టర్స్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లు అట్లా వీళ్ళతోనే సర్దుకుపోవాల్సి వస్తుంది అనుకోవాలి మనం. అలానే వీళ్ళు ఇప్పుడు చూస్ చేసుకున్న వాళ్ళు, హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళ కన్నా కన్నడ స్టెప్ ఎక్కువ ఉందని విమర్శలు కూడా వస్తున్నాయి. నిన్నటి నుంచి మన కామెంట్స్ లో కానీ ఎవరన్నా మన కామెంట్ చేస్తున్నారు, అంత కన్నడ స్టెప్ ఎక్కువ ఉంది, ఎందుకంటే మన తెలుగు వాళ్ళ కన్నా వాళ్ళనైతే ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఎక్కువగా ఆ స్టెప్ ఎక్కువ పెట్టినట్టున్నారు. అలానే ఇప్పుడు సీరియల్స్ కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లే ఉన్నారు. వాళ్ళైతే మనకి ఒక రకం చెప్పాలంటే చెప్పినట్టు వింటారు, ప్లస్ మనకి మన మనీ పరంగా కూడా పెద్దవాళ్ళని తీసుకొచ్చే కన్నా వీళ్ళైతే తక్కువలో అయిపోతుందనే ఉద్దేశం కనబడుతుంది. అండ్ వీళ్ళు చెప్పినట్టుగా వినడానికి కూడా వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. ఆల్రెడీ ఒక సెటిల్డ్ పర్సన్ అంటే ఒక సెలబ్రిటీ, ఒక కంప్లీటెడ్ నోన్ పర్సన్ అయితే వాళ్ళు చెప్పినట్టు వినకపోవచ్చు. కమర్షియల్స్ లో కూడా వాళ్ళకి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో వీళ్ళైతే ఆల్రెడీ చూసుకుంటే కంటెస్టెంట్స్ అందరూ, సీరియల్ ఆర్టిస్టులు అందరూ కూడా మా టీవీకి సంబంధించినటువంటి సీరియల్స్ యాక్ట్ చేసిన వాళ్ళే. సో దాని నుంచే మళ్ళీ ఇక్కడ కంటెస్టెంట్స్ గా తీసుకుంటున్నారు. సో అక్కడక్కడ మేనేజింగ్ అయిపోతుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? అంతే కదా, ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో వాళ్ళ డేట్స్ అవి వీళ్ళ దగ్గరే ఉంటాయి. దాన్ని మేనేజ్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం వీళ్ళకి ఉంటుంది. మ్యూచువల్ గా ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి గాని వీళ్ళకి గాని. ఆ ఉద్దేశంతోనే ఎక్కువ స్టఫ్ అయితే అటు నుంచి వచ్చిందే ఉంది. సో అందులోనూ లాస్ట్ సీజన్స్ లో చూసుకుంటే సో అన్నోన్ పర్సన్స్ పీపుల్ ఎక్కువ కనిపించేవాళ్ళు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ 7 పేర్స్ 14 కంటెస్టెంట్స్ కూడా అందరూ తెలిసిన మొఖాలే. ఎక్కడ వీళ్ళు తెలియదు, వీళ్ళని చూడలేదు అనే దానికి ఎక్కడా లేదు. సో ఈ చేంజ్ ఓవర్ని ఎలా చూడాలి? ఉన్నారు కొంతమంది, ఒక 3-4 అయితే తెలియని వాళ్ళు. అంటే అందరూ సీరియల్ ఆర్టిస్టులే. సీరియల్ ఆర్టిస్ట్ ప్లస్ ఇన్స్టాలో గానీ లేకపోతే కొంతమంది అఫ్రీది సో ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి తెలిసిందే, బేబక్క ఇన్ఫ్లుయెన్సర్ తెలిసిందే, శేఖర్ భాష తెలిసిందే. బేబక్కాయ మనకి ఇన్ఫ్లుయెన్సర్ గా తెలుసు, కానీ ఫీల్డ్ ఆమె అందరికి దాదాపు పరిచయమే చాలా మందికి. ఎలాగంటే రాఘవేంద్రరావు గారికి రిలేషన్ ఆమె, కె రాఘవేంద్రరావు సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి దగ్గర రిలేషన్. అలా మీకు ఫీల్డ్ లో ఆమెకి ఫస్ట్ నుంచి బాగా పరిచయాలు ఉన్నాయి అందరితోనూ.
కానీ ఇది బయట జనానికి తక్కువ మందికి తెలుసు. ఆమె ఇన్ఫ్లుయెన్సర్ గా తెలుసు, కానీ ఫీల్డ్ లో ఆమెకి అంత పరిచయాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఆమె ఈ డాన్స్ కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేయటం, మూవీస్ లో తీసుకురావాలని వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు. బై ఛాన్స్ ఆమె ఎందుకు అది మిస్ అయింది, కానీ తర్వాత వాళ్ళే పెద్దలు సినిమాల్లోకి వద్దు ఆడపిల్లలు అని చెప్పి ఆపేశారని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకని అలా ఛాన్స్ మిస్ అయింది. కానీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లోకి ఇన్స్టాలో వచ్చింది, కానీ ఇప్పుడైతే పబ్లిక్ గా ఈ స్టేజ్ మీదకైతే ఇప్పుడు రావటం జరిగింది. అంటే కంటెస్టెంట్స్ లో అందరూ ముఖ పరిచయం ఉన్న వాళ్ళే కదా, ఈ ముఖం ఎక్కడ చూడలేదే, ఎక్కడ చూసాం అనే ఆలోచన లేదు. సో వచ్చినటువంటి 14 కంటెస్టెంట్స్ కూడా ఆల్రెడీ ఓకే వీళ్ళని పలానా దాంట్లో చూసాము, వీళ్ళని ఒక దగ్గర 100% చూసాము అంటే ఒక ముఖం పరిచయం ఉంది, వీళ్ళని చూసాం అనేదే ఉంది తప్ప వీళ్ళు అసలు ఎవరు వీళ్ళు ఎక్కడ చూసాం అనే ఆలోచన లేదు. ఇంతకు ముందు జరిగినటువంటి సీజన్స్ లో ఆలోచన ఉంది. చాలా మంది వరకు ఇది సినిమాలో చూసాం అని తను చెప్పేదాకా, అంటే తన ఇంట్రో ఏదైతే ఉందో అది చూసే వరకు తెలియదు మనకి. బట్ ఈసారి మేబీ ఫర్ ద ఫస్ట్ టైం అనుకోవచ్చేమో బిగ్ బాస్ సీజన్ కంప్లీట్ గా చూసుకుంటే ఫర్ ఎయిత్ సీజన్ లో అందరు కంటెస్టెంట్స్ కూడా తెలిసిన మొక్కాలే. సో ఈ చేంజ్ ఓవర్ గురించి ఏమనుకోవాలి, మీరేమనుకుంటున్నారు? కరెక్టే మీరు అంది. అందరికీ దాదాపుగా తెలిసిన ఫేస్లే ఉన్నాయి. ఇన్స్టాలో కానీ లేకపోతే మూవీస్ లో సీరియల్స్ లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసిన వాళ్ళు కానీ డాన్సర్స్ కానీ ఇట్లా ఉన్నారు అందరూ. ఇంతకు ముందు మనం చూసుకుంటే కామన్ మ్యాన్ ఎంట్రీ అని చెప్పి ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉండేవాళ్ళు. అవును, మన లాస్ట్ టైం విన్నర్ అతను ప్రశాంత్, పల్లవి ప్రశాంత్, అలా కామన్ మ్యాన్ ఎంట్రీ ఒక ఇద్దరు ఏమో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దాదాపుగా కామన్ మ్యాన్ ఎంట్రీ అనేది నాకు తెలిసి ఇందులో కనబడట్లేదు. అంటే పల్లవి ప్రశాంత్ కూడా యాజ్ అ యూట్యూబర్ గానే ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే హౌస్ లోకి వచ్చే వరకు అతను దాదాపుగా చాలా మందికి తెలియదు. అంతకు ముందు కూడా ఏమన్నా కామన్ మ్యాన్ ఎంట్రీ అనేది ఉంది, కానీ ఇప్పుడు టోటల్ గా అంతా ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే మినిమం ఒక్కళ్ళ ఫేస్ అందరికి దాదాపుగా తెలిసిన ఫేస్లను తెచ్చిపెట్టారు. సో అందట్టు బిగ్ బాస్ సీజన్ 8 అనేది అన్లిమిటెడ్ అని కూడా అంటున్నారు. సో అంటే రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అన్లిమిటెడ్ అంటే డ్యూరేషన్ మీరు అనేది. సో ఆయన చెప్పడమే అన్లిమిటెడ్ అంటున్నారు, అంటే దేనికి లిమిట్ లేదు అన్నట్టుగా ఉద్దేశంలో చెప్తారు. అంటే దేని విషయంలో, సో ఎక్కడ లిమిట్స్ ఉండ అందట్టు పేరు కింద పంపించారు, సింగిల్ గా ఎంట్రీ ఇవ్వలేదు. సో ఎలా ఉండబోతుంది లోపల బిగ్ బాస్ గేమ్ అనేది అనుకుంటున్నారు మీరు? అన్లిమిటెడ్ అనేది ఫన్ అయి ఉండొచ్చు, కానీ ఎందుకంటే డ్యూరేషన్ అనేది వాళ్ళు అనుకున్నట్టు 120 days మాక్సిమం ఉంటుంది అంతే. డ్యూరేషన్ పరంగా కాదు, కానీ అన్లిమిటెడ్ ఫన్ ఏదో ఉద్దేశంతో ఆయన ఉండొచ్చు. కానీ పేరుగా పంపించడానికి అయితే మెయిన్ ఉద్దేశం ఇదే. ఎందుకంటే ఎక్కువగా గ్రాప్ చేయడానికి అటెన్షన్, ప్రేక్షకుల్లో అటెన్షన్ గ్రాప్ చేయడానికి ప్లస్ ఎంటర్టైన్మెంట్ కోసమే పేరుగా పంపించారు అనుకో. అదే దీనిలో ఇంతకుముందు గతంలో లాగా రేషన్ దానికి ఇంతకుముందు వీళ్ళకి ఏంటంటే సఫిషియెంట్ రేషన్ కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ ఉండేవి. ఇప్పుడు రేషన్ లిమిటెడ్ ప్లస్ ఎవరు వాళ్ళు గేమ్ లో గెలుచుకొని వాళ్ళ రేషన్ వాళ్ళు సంపాదించుకునేటట్టు గేమ్ ప్లాన్ చేశారని మనకి తెలుస్తుంది. అలానే అంటే మెయింటైన్ చేయడానికి ఒక కెప్టెన్, అంటే ఇంతకు ముందు ప్రతిసారి ఎవ్రీ వీక్ కెప్టెన్ ఉండడం, కెప్టెన్ రావడం జరిగేది కదా. సో అది ఇప్పుడు ఉండకపోవచ్చు అంటారా? హౌస్ కెప్టెన్ గా ఇంత ముందు ఒకరిని ఎలక్ట్ చేసుకోవటం, అది కూడా వాళ్ళు గేమ్ లో గెలుచుకోను ఎట్లానో వాళ్ళు కెప్టెన్సీ వాళ్ళకి దక్కేది. వాళ్ళు హౌస్ ని లీడ్ చేసేవాళ్ళు, ఓట్స్ వేసేవాళ్ళు కదా రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరూ ఎవరు కెప్టెన్ అవ్వాలి అని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అసలు కెప్టెన్సీ అనేది ఎందులో లేదు అంటున్నారు. కెప్టెన్ గా ఎవరు ఉండటం అది ఉండదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువలే. ఇండివిజువాలిటీతో ఏంటంటే వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవటము అది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇంత ముందు లాగా కెప్టెన్ వీళ్ళని కమాండ్ చేయటము, వీళ్ళని లేకపోతే వీళ్ళకి వర్క్ డివైడ్ చేసి డిసైడ్ చేయటము అటువంటివి ఉండవు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవటం, వాళ్ళు గేమ్ ఆడి వాళ్ళ టాలెంట్ తో వాళ్ళ రేషన్ వాళ్ళు సంపాదించుకోవటం ఉంటుంది.